లెక్కేసుకో, డబ్బులు లెక్కేసుకో. పెద్దంగా లెక్క. ఎంత అది? ఎంత గట్టిగా చెప్పా? 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలు మనం ఐటీడీఏ ద్వారా చెక్ ఇచ్చిన డబ్బులు మనం ఇండ్ల పావని వాళ్ళ తండ్రి గారికి మనం ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అందరికీ నమస్కారాలు. నా పేరు సౌట్ల సేనయ్య. పిఎన్ జ్ఞానది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాము. ఇప్పుడు మనం ఉన్నాము తమిళనాడు రాష్ట్రం, తమిళనాడు ఎగ్మూరు, చెన్నై సిటీకి ఒక 5 కిలోమీటర్లు చెన్నై ఎగ్మూరు చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర ఉన్నాము. గత 9 రోజుల కిందట 3వ తేదీ మనం ఇండ్ల పావనేని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కొరకు మనం ఇక్కడ చెన్నై ఎగ్మూరులో మనం అడ్మిట్ చేస్తున్నాము. ఆ ఇండ్ల పావని తండ్రి, తన పేరు ఇండ్ల ఏడుకొండలు. ఇక్కడ మనం వచ్చి ఒక 3 రోజులు ఉండి అడ్మిట్ చేసి డాక్టర్లతో మాట్లాడి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈరోజు 11 మార్చి 2026న రావడం జరిగింది. పాప స్థితిగతులను తెలుసుకుందామని డాక్టర్లతో మాట్లాడి, అదేవిధంగా మనం వీరికి ఇక్కడ పాప ఆపరేషన్ చేయాలని చెప్పడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీ అధికారులకి పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మనం అర్జీ రూపంలో బాధితులకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి మనం కోరడం జరిగింది. ఐటీడీ అధికారులు బాధితులకు ముందుగా 5,000 రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు ఆపరేషను చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటే మళ్ళీ కూడా మేము ఐటీడీ వారిని రిక్వెస్ట్గా అడిగి మళ్ళీ అర్జీ రూపంలో ఇచ్చి ఏదో కొంత బాధితులకు ఆర్థిక సాయం చేయాలని మేము తర్వాత అయినా కోరడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఐటీడీ వారు 5,000 రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. ఐటీడీ అధికారులకు పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చెక్కు వచ్చి మీ భార్య పేరు ఏం పేరా? ఇండ్ల పెంచులమ్మ. ఇండ్ల పెంచులమ్మ పేరు మీద ఐటీడీ వారు చెక్ ఇవ్వడం జరిగింది. సార్, వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ చెక్కు నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, అమ్మాయి చేత ఇప్పిస్తాను అని చెప్పిన పాట ఆయన 5,000 రూపాయలు ఇక్కడ మనం వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో తమిళనాడు నెంబర్లకు వేయించాము. వాళ్ళు ఇచ్చినారు, ఆయన ఇచ్చారు. లెక్కేసుకోండి ఎంత లెక్కేసుకో, డబ్బులు లెక్కేసుకో. పెద్దంగా లెక్క. ఎంత అది? ఎంత గట్టిగా చెప్పా? 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలు మనం ఐటీడీ ద్వారా చెక్ ఇచ్చిన డబ్బులు మనం ఇండ్ల పావని వాళ్ళ తండ్రి గారికి మనం ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇప్పుడు మీ భార్య ఇండ్ల పెంచులమ్మ అక్కడ ఉంది కదండి, ఆమెకు కూడా ఒకసారి ఫోన్ చేసి మనం అంటే వార్డులో చికిత్స పొంది ఇప్పుడే చూసి వచ్చాము. పాపకి రక్తం ఎక్కిస్తూ ఉన్నారు, పాప దగ్గర ఉంది. ఇక్కడ మనం ఇదే బ్యాక్ సైడ్ హాస్పిటల్ అనమాట. ఇదే ఎగ్మూరు, ఇదే మీకు కనిపించేది ఇక్కడ హాస్పిటల్. వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాము. మా పెంచులమ్మ గారు, మా ఇప్పుడు అదే ఐటీడీ ద్వారా 5,000 రూపాయలు చెక్ ఇచ్చారు కదా మీకు,
మా అదే మా పిఎన్ యానాది మహానాడు తరఫున మీకు 5,000 రూపాయలు ఐటీడీ దగ్గర మేము అర్జీ ఇచ్చాం కదా, అర్జీ ఇస్తే చెక్ ఇచ్చారు కదా, ఆ చెక్ డబ్బులు మేమేందంటే చెక్ అక్కడే ఉంది, మీ నాన్న కాడ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు నువ్వు పోయి తీసుకోలేవు కదా అక్కడికి వెళ్ళి, అందుకని మీకు చెక్కులో మార్చి బ్యాంకులో మార్చి ఇస్తుందని చెప్పాము. రూపాయలు వేసారమ్మా, వేసారు. అది మీ ఆయనకి ఇస్తున్నాను, ఓకేనా? మీ ఆయనకి ఇస్తున్నాను, అందుకోసం ఇస్తున్నాను. మీరేంటంటే ఆ 5,000 రూపాయల చెక్ ఏదైతే ఉందో అక్కడ తీసి ఆయనకి ఇచ్చేయాలి. మీరు ఇచ్చేయండి. తర్వాత మీకు చాలకుంటే మాకు మళ్ళీ అయినా ఐటీడీ అధికారులని ఎట్టొకటి రిక్వెస్ట్ చేసుకొని, లేదనుకుంటే జిల్లా కలెక్టర్ గారిని అయినా రిక్వెస్ట్ చేసుకొని మీకు మీ సమస్య మేము చెప్పి ఆర్థికంగా ఆదుకునేదానికి మేము సహాయం చేస్తామమ్మా, మా పిఎన్ యానాది మహానాడు తరఫున. ఇదే మీ ఆయనతో మాట్లాడు, చెప్పా ఆయన డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారో చెప్పు మీ భార్యకి, గట్టిగా చెప్పు. 5,000 ఇచ్చిండు. అది ఇచ్చింది, 5,000 ఇచ్చిందిలే. అది ఈ విధంగా అంటే ఇప్పుడు మనం మాట్లాడింది ఈయన భార్య, ఇండ్ల పెంచిన మీ భార్యతో మాట్లాడాము, ఆమె పాప దగ్గర ఉంది. ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఐటీడీ అధికారులు కొంచెం స్పందించాలి. ఏంటంటే ఆపరేషన్ అన్న తర్వాత కూడా 5,000 రూపాయలు ఇవ్వడం చాలా బాధాకరం. ఇది మళ్ళీ మీరు ఒకసారి మీరు చూస్తూ ఉంటారు, బాధితులు 5,000 రూపాయలు అంబులెన్స్కి ఎంత పెట్టుకొని వచ్చారా ఇక్కడికి, దాదాపు 8,000. ఆ ఛార్జీలు మొత్తం 9,000 రూపాయలు అంబులెన్స్ ఖర్చులు అయినాయి. వీళ్ళు దాదాపు ఇక్కడికి వచ్చి 9 రోజులు అవుతుంది. ఈ రోజుతో 3వ తేదీ నుంచి 9 రోజుల నుంచి వారికి ఇక్కడ ఎన్ని ఖర్చులు అవుతుంటాయో ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఇది తమిళనాడు రాష్ట్రం కాబట్టి ఫీజు కూడా కట్టించుకోవడం జరిగింది. వీళ్ళ చేత ఫీజు వచ్చి 2,000 రూపాయలు స్టార్టింగ్లో కట్టించుకోవడం జరిగింది. కొన్ని మందులు బయటికి రాయడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిణామాలప్పుడు మేము సంబంధిత అధికారులకు తెలియజేసినప్పుడు బాధితులను గమనించి ఆదుకోవాలని మరొకసారి ఐటీడీ అధికారులు ఈ 5,000 రూపాయల మీద కొంచెం ధ్యాస ఉంచి ఇంకొక 10,000 రూపాయలు బాధితులకి అందించాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఏమా నీకు ఇప్పుడు ఎట్లా ఉంది? మామూలుగా ఇప్పుడు ఇదంతా మనకి ఇప్పుడు నువ్వు ఎంతో ఖర్చు పెట్టుకున్నావు, కానీ ఇదేదో చిన్న సాయం వాళ్ళు అధికారులు చేసింది, కానీ మళ్ళీ అయినా చేస్తాం, అర్థమైందా? జాగ్రత్తగా పాపం చూసుకోండి, ఓకేనా? ఓకే. ఇప్పుడు వీడియో తీస్తుంది పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు చలంచర్ల సేనమ్మ తీస్తుంది. ఒకసారి ఆమె దగ్గర కూడా ఫోటో తీసుకో. ఆమె ఇప్పుడు 2 రోజులు ఐటీడీ ఆఫీస్ దగ్గర ఉండింది. ఆమె అర్జీ ఇస్తే తర్వాత మనకి ఐటీడీ అధికారులు మీకు చెక్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆమె అర్జీ ఇస్తే తర్వాత మనకి ఐటీడీ అధికారులు మీకు చెక్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా వచ్చారా ఐటీడీ ఆఫీస్కి? వచ్చారా? రాలేదు కదా, అది విషయం. మేడం ఉండి పక్కనుండి ఎన్ని చేపిస్తుంది అనమాట. సరే, ఒక్క నిమిషం.